బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ గుడు పడ్వా ఉగాది పండుగ సందర్భంగా ఈరోజు నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లనున్నారు. అక్కడ ఆయన ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపక నాయకులకు నివాళులర్పిస్తారని సమాచారం. మోడీ తన పర్యటనలో డాక్టర్ హెడ్గేవార్ స్మృతి మందిర్లో ఉన్న ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేబీ హెడ్గేవార్ సంస్థ రెండో సర్గంచాలక్ ఎంఎస్ గోల్వాల్కర్ స్మారక చిహ్నాల వద్ద నివాళులర్పిస్తారు. పంతొమ్మిది వందల 56లో వేల మందితో కలిసి అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించిన దీక్షా భూమిలో బిఆర్ అంబేద్కర్ కూడా నివాళులర్పిస్తారు. మాధవ్ నేత్రాలయ ఐ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్లోని నేత్రాలయ ప్రీమియం సెంటర్కు ప్రధాని శంకుస్థాపన చేస్తారని భావిస్తున్నారు. ఈ ఫెసిలిటీలో 250 పడకల ఆసుపత్రి, 14 అవుట్ పేషెంట్ విభాగాలు, 14 మ్యాక్యులర్ ఆపరేషన్ థియేటర్లు ఉంటాయి. వీటితో పాటు ప్రధాని మోడీ సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్కు చెందిన మందుగుండు సామగ్రి ఫెసిలిటీని సందర్శిస్తారు. కొత్తగా నిర్మించిన 1250 మీటర్లు 25 మీటర్ల వెడల్పు కలిగిన మానవరహిత వైమానిక వాహనాల కోసం నిర్మించిన ఎయిర్ స్ట్రిప్ను ప్రారంభిస్తారు. లైవ్ మునిషన్ వార్ హెడ్ పరీక్ష సెంటర్ని ప్రారంభిస్తారని తెలిపారు. ప్రధాని పర్యటన సందర్భంగా నాగపూర్లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని కాన్వాయ్లో వీఐపీ రక్షణ కోసం ఆర్సీఈఐడి జామర్ పరికరాలను కలిగి ఉన్న 20 ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. స్థానిక యూనిట్లు, బాంబ్ స్క్వాడ్, క్విక్ రెస్పాన్స్ టీం నుంచి 5,000 మంది పోలీసులు మోహరించారు. మొత్తం 900 మంది ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై మోహరించనున్నారు. నాగ్పూర్ పర్యటన తర్వాత ప్రధాని ఛత్తీస్గఢ్ బిలాస్పూర్కి వెళ్లనున్నారు. అక్కడ ఆయన విద్యుత్, చమురు, గ్యాస్, రైలు, రోడ్లు, విద్య, గృహ నిర్మాణ రంగాలకు చెందిన అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ గుడు పడ్వా ఉగాది పండుగ సందర్భంగా ఈరోజు నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లనున్నారు. అక్కడ ఆయన ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపక నాయకులకు నివాళులర్పిస్తారని సమాచారం. మోడీ తన పర్యటనలో డాక్టర్ హెడ్గేవార్ స్మృతి మందిరంలో ఉన్న ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేబీ హెడ్గేవార్ సంస్థ రెండో సర్సంఘచాలక్ ఎంఎస్ గోల్వాల్కర్ స్మారక చిహ్నాల వద్ద నివాళులర్పిస్తారు. 1956లో వేల మందితో కలిసి అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించిన దీక్షా భూమిలో బిఆర్ అంబేద్కర్ కూడా నివాళులర్పిస్తారు. మాధవ్ నేత్రాలయ ఐ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్లోని నేత్రాలయ ప్రీమియం సెంటర్కు ప్రధాని శంకుస్థాపన చేస్తారని భావిస్తున్నారు. ఈ ఫెసిలిటీలో 250 పడకల ఆసుపత్రి, 14 అవుట్ పేషెంట్ విభాగాలు, 14 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు ఉంటాయి. వీటితో పాటు ప్రధాని మోడీ సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్కు చెందిన మందుగుండు సామగ్రి ఫెసిలిటీని సందర్శిస్తారు. కొత్తగా నిర్మించిన 1250 మీటర్లు 25 మీటర్ల వెడల్పు కలిగిన మానవరహిత వైమానిక వాహనాల కోసం నిర్మించిన ఎయిర్ స్ట్రిప్ను ప్రారంభిస్తారు. లైవ్ మునిషన్ వార్ హెడ్ పరీక్ష సెంటర్ని ప్రారంభిస్తారని తెలిపారు. ప్రధాని పర్యటన సందర్భంగా నాగ్పూర్లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని కాన్వాయ్లో వీఐపీ రక్షణ కోసం ఆర్సీఐడి జామర్ పరికరాలను కలిగి ఉన్న 20 ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. స్థానిక యూనిట్లు, బాంబ్ స్క్వాడ్, క్విక్ రెస్పాన్స్ టీం నుంచి 5,000 మంది పోలీసులు మోహరించారు. మొత్తం 900 మంది ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై మోహరించనున్నారు. నాగపూర్ పర్యటన తర్వాత ప్రధాని ఛత్తీస్గఢ్ బిలాస్పూర్కి వెళ్లనున్నారు. అక్కడ ఆయన విద్యుత్, చమురు, గ్యాస్, రైలు, రోడ్లు, విద్య, గృహ నిర్మాణ రంగాలకు చెందిన అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.